రాస్తున్నటువంటి వాళ్లకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం. అదేవిధంగా ఎప్పుడు ఎవరు ఉద్యోగాలు అడిగినా కూడా ఉట్టి గ్రూప్సే అన్నట్టు మభ్య పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి పోలీసులలో నియామకాలే జరుగుతలేవు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. జేఎల్లు, డిఎల్లు, ఏఈలు వీళ్ళది మాట్లాడతలేరు. అసలు హెల్త్ సెక్టార్స్లో ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుంటలేరు. యూనివర్సిటీలలో ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. గ్రామ కార్యదర్శులు లేరు, రెవెన్యూ సిబ్బంది లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కొరత ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొరత ఉన్నది. ఉన్నటువంటి ఉద్యోగుల మీదనేమో అడిషనల్ బర్డెన్. అంటే ఒక అంగన్వాడీ టీచర్ ఉంటే ఎంత దారుణం అంటే, మీరు ప్రెస్ మిత్రులందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. అంగన్వాడీ టీచర్ ఉంటే 2 యాప్లు మెయింటైన్ చేయాలి, ఆమె ఒక 10 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. 2 యాప్లు, ఒక 10 రిజిస్టర్లు ఒక అంగన్వాడీ టీచర్ మెయింటైన్ చేస్తే ఆమె హెల్పరు, టీచరు, గర్భిణీ స్త్రీలను ఏడా చూసుకోవాలి, పిల్లల్ని ఏడా చూసుకోవాలి. మరి ఆ పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉన్నది. ఉన్న ఉద్యోగులను బర్డెన్ చేస్తున్నాం. టీచర్ల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ యాప్ నింపు, ఆ యాప్ నింపు, వాళ్ళని పాఠాలు అయితే చెప్పనిస్తలేము మనం, అవన్నీ చేస్తున్నాం. కొత్త నియామకాలు చేస్తలేము. గురుకులాలలో గెస్ట్ ఫ్యాకల్టీస్ లేవు, హాస్టల్ వార్డెన్స్ లేరు, R&B నియామకాలు లేవు, RTIలో లేదు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నంటే, ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం గమనిస్తే మన తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలంటే అన్ని రకాల మార్పులకు నాంది పలకాలే మనం. బీఆర్ఎస్ హయాంలో కొంత జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమీ జరుగుతలేదు అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. మరి అది పోవాలే, మార్పు నిజంగా మొదలవ్వాలంటే తెలంగాణ జాగృతిలాగా బలంగా ప్రజల పక్షాన నిలబడి అడిగే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ జనంబాటలో మేము ఒకటే అంశం చేస్తున్నాం, సమస్యల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల దగ్గర నుండి సమస్యలు తెలుసుకుంటున్నాం, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, తద్వారా దాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అది అని కాదు, ఏ రంగంలో అయినా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ప్రతి జిల్లాకు 2 రోజులు ఉంటున్నాం. నిన్న చాలా సమస్యలు విన్నాం. ఇలా పొద్దున కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది. నిజంగా కూడా హైదరాబాద్లో ఉండే మాకు తెలుసు, పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది, దేంట్లో ఏ మందు కలిపినరో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు. SC, ST, BC హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలు అమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. హరీష్ రావు గారు, వారి ఫ్యామిలీ, వారి సతీమణి అందరూ. కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ PRO ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గారు అయోధ్య రెడ్డి బోరెడ్డి గారు 2024 సెప్టెంబర్ 22 రోజు 2024 సెప్టెంబర్ 22 రోజు ఒక ట్వీట్ చేసి ఏమనంటే, హరీష్ రావు గారు వారి సతీమణి పాల వ్యాపారంలోకి దిగిండ్రు, టెండర్లు లేకుండా SC, ST, BC గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు, అది బీసీలకు, SCలకు, STలకు, మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పిండ్రు. కానీ ఆ తర్వాత 4-5 రోజులలో ట్వీట్ గాయం. అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో, నేను నల్గొండలో చెప్పిన, వరంగల్లో చెప్పిన, ఆదిలాబాద్లో చెప్పిన, ఇప్పుడు మెదక్లో చెప్తున్నా, హరీష్ రావు గారి బినామీలు, వారి కంపెనీలు, వారి దందాలు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది, ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కలుస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు చూసుకొని మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ మెదక్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, తెలంగాణ జాగృతిలో వచ్చిరా పోయినరా అన్నట్టు కాదు, మేము ఏ జిల్లాకు పోయినా వెళ్లే ముందు మంచిగా మళ్ళీ అడాక్ కమిటీలు వేసుకుంటున్నాం. మా కమిటీల ద్వారా ఈ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం. తప్పకుండా తెలంగాణ జాగృతి సంస్థ ఇదివరకు ఎట్లా అయితే బలంగా ఉండేనో అంతకంటే ఎక్కువ బలోపేతం చేస్తాం. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే శక్తిగా, ప్రజల యొక్క వజ్రాయుధంగా తెలంగాణ జాగృతి మారుతుంది రాబోయే కాలంలో అని స్పష్టం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్. నేనేమంటున్నా అంటే, నేను 20 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన, బీఆర్ఎస్ పార్టీలో.
అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్గా ఒక 6 సంవత్సరాలు నడుపుకున్నాను. నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినామా సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా ఏళ్ల తరబడి చేసే మోసం అంటే. మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేను అన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక